ఎందుకంటే నేను ఒక్కనే వాళ్ళకు కూడా చూపించాలి. ప్రకృతి పరిసరాలు పంచభూతాలు, ఈ విందు వినోదాలు, ఉత్సాహం, ఉల్లాసం నేను ఒక్కనే చేసుకుంటే ఎట్లా? మా భార్యా బిడ్డలు కూడా చూడాలని వాళ్ళని కూడా తీసుకొని ఒక ఏసీ కార్ మాట్లాడుకొని పోయినాడు. పోయిన తర్వాత మధ్యాహ్నం పూట హోటల్లో భోజనం చేసిన తర్వాత మనవానికి పాను తినాలనిపిస్తుంది. పాను బయట పోయినప్పుడు కొంచెం ఎక్కువ తింటే కదా సార్ హోటల్ ఎక్కువ తిన్నది అడగాలంటే దవడకు పాన్ వేసుకొని కచ్చ నమ్మలాలి, లేదంటే ఇంత సోప్ వేసుకొని ముక్కాలి. ఇట్లా దవడ పెట్టుకొని మేకలాగా నమిరేస్తే ఆ రసం దిగి ఈజీగా అరిగిపోతుంది. ఆయన పాండవ గారికి పోయి ఓ పాల్గాడే అన్నాడు. వాయ్ అంటే వాడు ఏమైనా బామ్మర్దా, దోస్తా, క్లాస్మేటా, ఊరోడా, పక్కోడా, పక్కింటోడా? తెలంగాణలో అట్లే పడతారు కదా. తెలంగాణలో అట్లే అంటారు, మా జడ్జిలలో అట్లే అంటారు అని చెప్పి ఏడబోతాడు ఎవరిని పడితే అని వాయ్ అంటే సార్ లేదు. అతను కూడా నేను జడ్చర్లో ఉన్నా, కావరంపేటలో ఉన్నా, లేక పక్కన బూత్మూరు ఉన్నానా, పాలమూరు ఉన్నా అంటే మర్చిపోయి అతని నోటికి అలవాటు అయింది పాన్గాడు బాయ్ అన్నాడు. అనేసరికి ఆ పాండా బాయ్ కూడా పరిచయం అయ్యాడు. ఎవడో నాకు ఇట్లా మాట్లాడాడు. మనోడు నిన్ననే కదా అక్కడ మన దగ్గర అయితేనేమో ఈ కిరణం షాపుల కాడ, పాండాబల కాడ ఈ కుర్కురే ప్యాకెట్లు, లొట్టలు, సొంగలు, షాంపూ ప్యాకెట్లు, ఇంకేమైనా ప్యాకెట్లు వెళ్ళేస్తారు కదా తోరణాలు అవన్నీ వెళ్ళేస్తారు మనతో మన తెలంగాణ. అటు దిక్కు జర ఈ రాయలసీమ నుంచి అక్కడ అరటి పంట ఎక్కువ. చక్కెర కేలి, అమృతపాలి అని అరటి పండ్లు. ఈ అరటి పండ్ల గెలలు వేరేస్తారు ఇట్లా. ఎక్కువ షాప్ల ముందు అరటి పండ్లు ఉంటాయి. ఏ షాప్ కాడ చూసినప్పుడు మనం నిండా జర అరటి పండ్లు కూడా ఇట్లా సేవ్ పెట్టి సపోర్ట్ పెట్టి ఇట్లా నిలబడేసరికి ఆ పాండా పేర చూసి పండ్లు రావుతాయి సేది అన్నాడు. పండ్లాంటి అరటి పండ్లు రాతాయి, మనోడు బూతి పండ్లు రాతాయి. ఏమో ఇంతకుముందు వాయాలని కదా మనోడు వాయాలని వాడు మనసులో పెట్టుకొని మడత పెట్టుకుంటే కొట్టినాయి. కొట్టేసరికి రప్పున సేది సకైనబడి ఆ పక్క ఈ పక్క చూసినాడు. ఎవరు చూడపోయారు కదా. భార్యా బిడ్డలతోన విహారయాత్రలు, వినోద యాత్రలు, విజ్ఞాన యాత్రలు, తీర్థయాత్రలు కానీ నేను ఏసీ కారు మాట్లాడుతూ వస్తే ఈ పాండవుడేదే పందిరాత్ర అంటాడు అని చెప్పి ఆర్థిక ఇది చూసినాక మళ్ళా కార్తీక్ చూసినాడు. కార్తీక్ కారు ఎందుకు అంతగానే మంది చూడాలి సార్? కార్లో ఏముంది? కార్లో భార్య ఉంది. భార్య ఉంటే మంచిదే కదా. భార్య బాంబ లేదు. ఇటువంటి టైంలో నెత్తిన బాంబడ పర్లేదు. ఇటువంటి టైంలో అంటే ఇటువంటి టైం అంటే మనం అరెక్తరెక్ పనులు చేసి బజార్లో 10 మంది కొట్టినా, తిట్టినా, పొరలిచ్చి తనినా, ముఖం మీద ఉమ్మించినా, 1,00,000 మంది చూసినా పర్లేదు. భార్య ఉండకూడదే. భార్య చూస్తే పోతా సార్. ఎందుకంటే 1,00,000 మంది చూసిన వాళ్ళు ఎవరికి కాలుపోతారు, పోతే కనుక ఆ ఇన్సిడెంట్ మర్చిపోతారు. మరి పెళ్ళం మనోడు ఎప్పుడే వస్తుంది కదా. ఎప్పుడు వస్తుంది? ఇంటికి వస్తుంది, జీవితకాలం ఉంటుంది. ఎప్పుడే ఉంటుంది. మళ్ళా ఇంట్లో కూడా జర నోరు నాలుక మడతబడి నోరు సొరమైంది అనుకో. జర్రైంది పొద్దుగా నుంచి రాత్రి వరకు 10-20 సార్లు సొరపోతుంటుంది. పొగలది పోతుంటుంది. సొరమయ్యేసరికి ఆమె ఏమంటుందంటే, ఎవరైనా ఇంకా మంజయ్ నీ పెద్దరికం, నీ మొగతనం అంతా గిన్నే, నాతోనే నీ రుబాబ్ అంతా ఇన్నే కడుపుతలే గడ యాత్రల కనుకున్నా పాండవుడు పందులాంటి అంటే మూసుకొని వచ్చినావు ఇక మంజయ్ అని అంటే ఈయన ఎవరు చెప్పుకోవాలి? ఏడ తలకాయ పెట్టుకోవాలి, ఏడ ముఖం పెట్టాలి, ఏడ పంచాయతీ పెట్టాలి. ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎట్లా చేయాలి? ఎవరు చేయలేదు. నా పిల్లలు తిడుతుందని. పైగా ఇంకోటి ఏంటంటే ఆమె ఒక్కసారి అని విడిచిపెట్టదు. ఆ పిల్లము మొత్తం ఆ ఎక్కకు ఈ ఎక్కకు శనికాడ శనకాడ నీళ్ళకాడ పక్కింటేమా ఈమె అక్కడ పోయినప్పుడు ఆమె ఇక్కడ వాళ్ళ దగ్గర ఇంటికి వచ్చినప్పుడు నీకు తెలుసా అందరికి ప్రచారం చేస్తుంటుంది. వదిన నీకు తెలుసా మీ అన్నక్కడ పాండవుడు పండుగ అంటే సపోర్ట్ చెప్పి వచ్చినాడు అన్ని ఉచిత ప్రచారం చేస్తానని చెప్పి ఈ భయంతోనే వాడు అక్కడ కార్తీక్ చూసాడు. ఆ భయంతోనే కార్తీక్ తొంతం చూసాడు. ఎంత వానపడ్డా, ఎంత చలికాలమైనా ఉమరిస్తుంది బాగా. లోపల ఉమరం వస్తుంది. వాళ్ళు ఏసీ పెట్టుకొని ఉన్నారు, అందాలు ఎక్కించుకొని. వినడానికి చూడడానికి అవకాశమే లేదు. మనోనికి మళ్ళా తల్లి కడుపులోకి వెళ్ళి బయటపడట్లేదు. ప్రశాంతం అయిపోయిందా? చూసలేదు ఆయన అని యథార్థంగా నిలబడి బతికిపోయాడు. నిలబడితే పాన్ అడిగింది కదా పాండా పైన. ఆ పాండా పైన ఆకు మీద సున్నం రాసుకున్నాడు. సున్నం
సున్నం రాస్తుంటే మనోడు చూసాడు, దవడ వలుతుంది, సున్నం తగడా అన్నాడు. ఇప్పుడు ఆకు మీద సున్నం రాస్తుంటే కొంచెం ఎక్కువనో కొంచెం తక్కువనో అంటుతుంది, దానికి వాళ్ళు దవడవలు కూడా పండగ పోతుంది. ఇప్పుడు సున్నము పాన్లు ఎక్కువైతే అది తినడానికి దవడ కొరుకుతుంది, అది తీసుకొని నవ్వలేదు మనోడే. మా ఈడే ఈడే అంటే పందురాని దవడ కూడా పడుతుంది తెరిసేపు అయితే. అయితే ఇదంతా కథ ఎందుకంటే మనం ఇక మన కుటుంబ నేపథ్యం ఇంతే, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంతే, మా క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇంతే, మా గల్లీలో ఇట్లే ఉంటాం, మా గల్లీలో ఇట్లే ఉంటాం, మా ఊళ్ళో ఇట్లే ఉంటాం, ఏడవైనా ఇట్లే మాట్లాడతాం, నా పరిగణ ఎంత, నా పని విధానం ఎంత, నా మాట తీర ఎంత అని చెప్పి అది అలవాటు అయ్యే క్రమంలో ఏమైతుందంటే ఏడవైనా అలా మనం నోరు జాగ్రత్తం. అది అలవాటు పడ్డ నోరు కదా. ఎట్లా ఈ భూమి మీద 100% అన్ని రకాల దరిద్రాలకు ఈ అవగాహన లేని, ఆలోచన లేని, అత్యుత్సాహంతో కూడుకున్నటువంటి మాట విధానమేనంట. ఆవేశంతో కూడిన మాట, ఆవేశంతో కూడి అనాలోచితమైన అనర్థం తీసుకొచ్చేది అంతా ఈ మాటలు, అక్కర్లేని మాటల వల్లనే అంట. ఇప్పుడు ప్రతి మనిషి కూడా మనిషి వెనుకబాటుతనానికి అది ఏ రకంగా అయినా సరే, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇంకా ఈవెన్ రాజకీయంగా కానీ మనిషి వెనుకబాటుతనానికి ప్రధాన కారణం ఏంటంటే లిస్టు కూడా రాస్తే ఫస్ట్ మాటలేండి సార్. మాటలు అందుకే పెద్దలు ఏమన్నారంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంట, ఊరు మంచిదవుతుంది, ప్రపంచం అంతా మంచిదవుతుంది. అందుకే నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలి, మనందరం కూడా అదుపులో పెట్టుకొని తన వల్ల వచ్చిన సమస్య పరిష్కారం కావాలంటే మళ్ళీ మాటలే కావాలి. ఇప్పుడు నోటి వల్ల, నోరు ఆవేశం వల్ల వచ్చిన మాటల వల్ల సమస్య వస్తే మళ్ళీ పరిష్కారం కావాలంటే కూడా మళ్ళీ మాటలే కావాలి. మన ఇద్దరికి సమస్య వచ్చింది అనుకో, మాటలతో కొట్లాడుకున్నాం మనం. ఊర్లో గల్లీలో పెద్ద మనుషులతో పోతాం, అదే ఇట్లాంటి పెద్ద మనుషులు పోయి ఆ పెద్ద మనుషుల ముందు పోయి కూర్చొని పెద్ద మనుషులు చెప్పే ఆలోచన చేస్తారు. సామరస్యంగా, శాంతియుతంగా రాజీ మార్గమే రాజమార్గం విరా ఇన్రా అని చెప్తారు. చెప్తే మనం వింటాం, కూడా దాడుకోవాలి, పొజిషన్ అయితే మనం కూడా వింటాం సార్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఇద్దరు కొట్లాడుకొని మంచిగా రాజీ అయ్యే ప్రయత్నం చేస్తాం. కానీ నీ బాబాడు ఇక్కడ నుంచి వస్తారు భూత్పూర్కి వెళ్ళి, నా బాబాడు ఇక్కడ రాజాపూర్కి వెళ్ళి వస్తారు. వచ్చి బాబా గిడే పెట్టాము ఆడిపట్ల పంచారు గిడ గలీలా ఇక మా పాప పోలీసులు పోదామా, ఆడ నాకు ఎస్ఎస్ఆర్ డ్రైవర్ తెలుసు నాకు, లేకపోతే ఇలా కాకపోతే అక్కడ పైపోదాం ఇంకా అంటున్నాను. లేవు అంటే రెచ్చగొడతారు అన్నమాట. తీసుకుపోతారు పైకి తీసుకుపోతారు, దాన్ని ప్రమోషన్ ఇచ్చి తీసుకుపోతారు. ఆడికి తీసుకుపోయాక పోలీస్ స్టేషన్ తీసుకుపోయాక ఇంతకుముందు పోలీస్ సార్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది అంతకుముందు. తర్వాత ఏమైందంటే ఒక 10 ఏళ్ల కింద, 10 ఏళ్ళే కదా, 10-11 సంవత్సరాలు, 10 ఏళ్ల కింద ఏమైందంటే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అయింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దోస్తీ పోలీసా సార్? దోస్తీ ఇట్లా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. అంతేనా? పోలీసు వాళ్ళు కలిసి జేబులో చిన్న పిచ్చర్ ఉంటే తిప్పుకోవచ్చు. నేను చిన్న ఉన్నప్పుడు అంత ఫ్రీ లేదు సార్. నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు పోలీసులు హాడ కనిపిస్తే ఇలా లాగే తీసుకుని ఇప్పుడు అట్లా లేదు, ఇంట్లో పోయి దొరుకుతుంది పోయి ఇప్పుడు అట్లా ఏం సార్ ఇక్కడ వచ్చారు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫ్రెండ్ కదా, ఫ్రెండ్లీ పోలీస్. అయితే ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఒక సమున్నత ఆశయం కొరకు, సమున్నత లక్ష్య సాధన కొరకు ఈ తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అయింది. ఇది చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం నడుచుకొని చట్టానికి లోబడి ఉండే వాళ్ళకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్. చట్టమే గిట్టం లేదు, పెద్దలే చిన్నలే అమ్మలే నాయనలే ఎవరు లేదంటే నా ఇష్టం మీరు ఇట్లే ఉంటా అంటే పెళ్లి పోలీస్. పెళ్లి అంటే పెళ్లి అంటే పోలీసులు తీసుకుపోయి పెళ్లి చేస్తారా సైగాని లేదు. అయితే ఇంతకుముందు చేస్తుండ్రి, ఇప్పుడు ఏమైందంటే అతి సున్నితమైన సమాజం అయింది, సెన్సిటైజేషన్ ఎక్కువైపోయింది, సెన్సిటివిటీ ఎక్కువైపోయింది. ఈ సెన్సిటివిటీ వల్ల ఏమైందంటే సార్ వాళ్ళు కూడా నర్సరీ నుంచి 1వ తరగతి నుంచి ఆలు ఏబిసిడీలు ఎక్కాలు 1-2 అన్ని చదివి అక్షర లక్షల్ని పేర్చి, అంటే 1,00,000 అక్షరాలను పేర్చి దాన్ని కూర్చున్నోళ్ళు కుటుంబంలో సమాజంలో ఆలోచన ఉంటుంది కనుక చూసుకుని వచ్చిన ఇదంతా నాకెందుకు వీళ్ళు చెప్తే ఇలాంటి రకం కాదు అంటే కొందరు చెప్తే ఇలాంటి రకం కాదు, వీళ్ళతో ఎందుకు అనవసరంగా తెలంగాణ పోలీసు మొదలై ఫ్రెండ్లీ పోలీసు ఏమనకూడదు, ఏమనకూడదు, ఏది అని కూడా అనకూడదు, ఏది అంటే సార్ అనేటికి వచ్చింది. ఎందుకంటే కొంత ఆ కట్టె కానీ బంగారు కడ్డీ కానీ దాన్ని ఒంపు తీయాలంటే దాన్ని కరిగించాలి, కట్టెని కాపాడ పెట్టాలి. జర ఇంగ్లంలో మంటలకు కాపాడ పెడుతున్నా జర కట్టె చక్క అవుతుంది. అది ప్రకృతి విధానం, అది ఒక సూత్రం, అది వరం అది. అందుకే పెద్దలు ఒక మాట సార్, మనిషికి ఒక మాట పశువుకు ఒక దెబ్బ అని. అంటే వాడు మనిషి అయితేనేమో
ఒక మాటకి వింటాడంట. కానీ మనిషి రూపంలో ఉన్నటువంటి పశువు ఉంటే వాడు మాటతో వింటాడా? బిడ్డని కొంచెం సుట్టు తగిలేదు, కానీ ఆ సుట్టు తగిలే కూడా అయిపోయింది. అయిపోయేసరికి ఏమైందంటే ఇదంతా మాకెందుకు నిద్రలోకి అని చెప్పి ఒక చిన్నగా ఎఫ్ఐఆర్ రాసి అక్కడ కోర్టుకు దాన్ని ప్రమోషన్ ఇస్తున్నారు. దాన్ని ప్రమోషన్ ఇచ్చి కోర్టుకు పోతాం. కోర్టుకు పోయిన తర్వాత మీలాయారు మాలాయారు అంటే మనం కొట్టుకొని తిట్టుకొని పోతే మన ఇద్దరం మీలాయారు మాలాయారు ఏం చేసి పరిష్కారం చేస్తారు? వాళ్ళు కూడా మాట్లాడే పరిష్కారం చేస్తారు. కాకపోతే వాళ్ళ మాటలకు పైసలు ఫీజు కట్టాలి. మనకు మాటలు రాగా మూటలు డబ్బుల మూటలు ఇప్పి మాటలు కొన్నికే మనకు కూడా మాటలు వస్తాయి సార్. కాకపోతే మనం మాట్లాడే మాటలు ఎక్కువ సమస్యని సృష్టించే మాటలన్నా మాట్లాడతాం, లేకపోతే చిన్న సమస్య అంటే గోడుతోనే పోయే సమస్యను గుడ్డ దాకా తీసుకొచ్చే మాటలు మాట్లాడతాం. సమస్యను పెద్దగా చేస్తాం మనం. కాబట్టి మనం సంపద పోతుంది, సంస్కారం పోతుంది, సంసారం అంతా అల్లకాలం పోతుంది మనది. వాళ్ళేమో ఆ సమస్యను పరిష్కరిస్తారు, చట్టబద్ధంగా మాట్లాడి పరిష్కరిస్తారు. కాబట్టి వాళ్ళకు సంపద వస్తుంది, సంస్కారం పెరుగుతుంది, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, వస్తుంది. మరి అంతవరకు ఈ మాటల మూటలు డబ్బుల మూటలు ఇప్పే బదులు ఇక్కడనే మనం చిన్న కేసుల సంఖ్య ఎక్కువ సార్. ఏడా సార్? గ్రామ పంచాయతీ లేదు, ఈ జిల్లాలో ఉన్న సపోర్ట్ నుంచి ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు వరకు 5.5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయండి ఇప్పటికి. దాదాపు సంవత్సరం నుంచి 30 సంవత్సరాల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అది అట్లుండగానే దేశవ్యాప్తంగా ఉన్న 16,050కి పైగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్లలో ఒక్క పోలీస్ స్టేషన్ రోజుకు ఒక్క కేసు అయినా నెలకు 5 లక్షల కేసు అవుతుంది. పాత 5.5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండగానే నెలకు 5 లక్షల కేసులు జమ అవుతున్నాయన్నమాట. అట్లే దేశంలో ఉన్నటువంటి 1151 జైళ్లలో 6.5 లక్షల మంది ఖైదీలు పాపం వాళ్ళంతా మన సోదరులే. అమ్మ కడుపులో పుట్టి అరటి పనులు తిని పాలు తాగి పెరగనం తిని గోరు ముద్దలు అమ్మ చూడు నాన్న చందమామ ఎట్లా చూడు అని అమ్మ చేతిలో పెరిగిన వాళ్ళే. మరి వాళ్ళంతా మన సోదరులే కదా. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు, ఆడవున్నా మన సహోదరుడే. ఏ కులమైనా ఏ మతమైనా అందరూ మన, ఏ జాతి అయినా సరే ఎవరైనా మన సోదరులే. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళు మన బ్రదర్లు సిస్టర్లు పాపం 6.5 లక్షల మంది ఆ జైళ్లలో కొందరు అవగాహన లేక, కొందరు తెలియక, కొందరు తెలిసి, కొంతమంది బలిసి కూడా తప్పు చేస్తారు కదా కొంతమంది. ఎందుకంటే రాత్రిపూట 11:30, 12 ఎవడరా తిమ్మాచి పెట్టాడు, మొన్న గబ్బలు కొట్టినాడు, తీ బండి తీరా, బండి ఈయన కాలే లేవది, తీ బండి 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 ఆయన కొరకు ఈయనకి పడతాడు. అట్లా జైల్లో వాడు చేసినోడు అసలు నేరస్తుడు ఎవడో కానీ వారి ఇంకా ఉన్న గ్యాంగ్ మొత్తం వారి వల్ల బలైపోతుంది, ఉత్తోళ్ళు బలవుతుంది. నాకేం తెలుసు సార్, నువ్వు ఏదో నా కర్మ సార్ అంటే నీ కర్మ లేకపోతే ఇంకెవడో అయిపోయింది. కోరి కొని తెచ్చుకున్నాడు కదా, కోరి కొని తెచ్చుకున్నాం. అట్లా 6.5 లక్షల మంది ఖైదీలు మగ్గిపోతున్నారంట దేశవ్యాప్తంగా. అయితే ఈ సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ మనమంతా ఇక్కడ దాదాపుగా అందరూ విద్యావంతులే ఉన్నారు. ఇక్కడ ఈ సమావేశంలో బాగా ఆలోచిస్తే 146 కోట్ల జనాభా ఉన్న భారతావనిలో ప్రపంచంలో భూమి మీద అత్యధిక జన సమూహం ఉన్న ఈ భారతావనిలో 6.5 లక్షల మంది హలో జైల్లో ఉండడం పెద్ద లెక్క కాదు అది. మన దేశంలో 146 కోట్ల మంది జనాభా సార్. జనాభా 145 కోట్ల మందితో పోలిస్తే ఆ 6.5 లక్షల మంది చాలా తక్కువ. ఎట్లంటే ఈ 6.5 లక్షల వాళ్ళు ఖైదీలు జైళ్ళలో ఉంటేనే నేరస్తులు వివిధ రకాల నేరాల్లో పాపం పాల్గొనే వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం తెలుసా, టీవీ ముందర కూర్చొని ఆ టీవీ చూసుకుంటా, వార్తలు చూసుకుంటాము. బయట దినాలు బాగాలేవు నాయన, చాలా ఘోరపడే పరిస్థితులు, సమాజం అంతా చెడిపోయింది, మరి అడుగున అరాచకాలు, కల్లువలం, అలజడి, అశాంతి ప్రబలిపోతుంది సమాజంలో. మా పిల్లలు బయటకు ఇంటికి వచ్చేది కష్టం ఉంది, మేము కూడా బయటకు ఇంటికి వచ్చేది నాకు భద్రం లేదు నాయన అన్న ఆ ఆందోళన స్థితిలో మనం అంతా బతుకున్నాం ఇప్పటికీ. 6.5 లక్షల మందికి. మరి ఒకవేళ 6.5 కోట్ల మంది అయిందనుకో పరిస్థితి. అప్పటికే మన దేశంలో సోమాలియా ఆఫ్రికా సోమాలియా అనే దేశం ఉంటుంది. మొత్తం ఆ దేశంలో మనుషులు ఒకరినొకరు చంపుకుంటారంట, ఎవరు చెప్తారో అంత ఘోరంగా పరిస్థితి. ఈయన బట్టలు కూడా ఎక్కిపోతారంట.
ఇడిపించి తీసుకొస్తారు. అవును. హలో 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 చెక్ 1 2 3. అయితే ఈ 1151 జైలు ఉంటే దాంట్లో సార్ 31 జైలునే మహిళా జైలు ఉన్నాయండి మన దేశంలో. ఉత్తమ 31 ఇవి కూడా మనం ఆలోచించాలి బాగా. అవును. ఎందుకంటే ఈ భారతదేశంలో 146 కోట్లు ఉంటే సగం మహిళలు సగం పురుషులు ఉంటారు కదా. అవును. కానీ మన గిటిగా లేదు. అవును. అంత మన అన్నవాళ్ళే కనిపిస్తుంది. అంత అక్క వాళ్ళు ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఆడ ఉన్న ఇద్దరు ముగ్గురు పెళ్ళే పోతున్నారు జరుగుతుంది ఇద్దరు. మేము మొగలం మీటింగ్ నడుస్తుందంట పోలీసు వాళ్ళది ఆర్కే గార్డెన్ మేము అంతా వేస్తాం మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి బెదిరించి వచ్చేది అందరినీ. ఏం లేదు సార్, అట్లేం లేదు కానీ కాకపోతే ఇంటికి వంట పని ఇంటి పని ఉంటుంది కదా అట్లా వాళ్ళు తిరిగి వస్తున్నాం మరి అక్కలు తర్వాత వస్తున్నాం. సెకండ్ సెషన్ సెకండ్ సెషన్ తర్వాత అయితే 31 జైలు మహిళా జైలు ఉన్నాయి అంటే ఇది కూడా చాలా ఆలోచించాలి. మరి మిగిలిన 1320 జైలు ఎవరు సార్? 1320 జైలు మనయి మొగలై మనగలై మొగలకు కొంత ఎక్కువ శాతం 50 ఎక్కువ. ఎందుకు ఇంత మొగలకు ఎక్కువ జైలు ఉన్నాయంటే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు 7 మంది నిలబడి బీడి తాగొచ్చు. మన అమ్మ ఉంది, అమ్మ నిలబడి బీడి తాగుతుంది. అమ్మకి ఏమైనా అలవాటు ఉన్నా కూడా తాగి మనలాగా ఊగుతుంది అన్న బజార్లో రోడ్ల మీద పడుతుందా పడదు. మనం అంటే మనం మొగలు సంగతి చెప్తున్నాం. మనం అంటే ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, మొగ జాతి అని చెప్తున్నాం. నేను వైట్ షాప్ లోనే పడుకుంటాను. మొన్న పద్మావతి కమాంలో ఉన్న వైట్ షాప్ కాడ ఒక ఆయన తాగి పడుకుంటే 12 కుక్కలు తగిలినాయి. మనం వర్షం చూసినాం చాలా మంది. తెల్లారులో ఆయన బూతి తెల్లారు ఆయన చేప కుక్కలు తిన్నాడు. ఆ పండ్ల సందర్భం కూడా నాటుతాయి కుక్కలు మంచిగా నీట్గా ఫ్రెష్ అయిపోయి 3 గంటలు వేసి నడుచుకుంటూ బండి పెట్టి పండుగ ఫ్రెష్ అయిపోయి అట్లాంటి స్వేచ్ఛా స్వాతంత్రాల వల్ల అవి మంచి కొరకు కాకుండా చెడు మార్గంలో ఉపయోగించుకొని మనం చాలా మంది ఈ విధంగా కేసులు ఏర్పాటు జైలు పాల్గొనడం జరుగుతుంది. హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు అందరికీ చట్టము తరపున చుట్టమురా. ఈ చుట్టమైన పోలీసు చట్టము తరపున చుట్టమురా పోలీసు బాబాయి. లేదు పోలీసుకు సమాజం మొత్తం చుట్టమే. ఇదంతా చుట్టాలేదు. అట్లయితే సార్ ఎట్లా అంటే మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నా చుట్టాలు వస్తారు, ఇవాళ పరిచయాలు ఉన్నా చుట్టాలు వస్తారు. 2 సందర్భాల్లో వస్తారు ఖచ్చితంగా. మంచి జరిగినా చెడు జరిగినా వస్తారు. ఉత్తర ఏం చేయడానికి వచ్చినా చుట్టాం మీరే కూడా వచ్చినా మాట్లాడలేదు కరెక్ట్ టైంకి అది కొడుకు బయటకు వెళ్ళలేదు అని ఆలోచించే ఆ రోజుల్లో అసలు కనుక ఫంక్షన్ అప్పుడు పరిచయాలు ఉన్నప్పుడు 2 సందర్భాలు చుట్టాలు వస్తారు. అట్లే పోలీసు కూడా ఉత్సవాలు, ఊరేగింపులు, బతుకమ్మ, బోనాలు, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ ఏమున్నా ఆ పోలీసు కనిపిస్తాడు. అంటే ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఈ పండుగ చేసుకోవాలి. కొందరి వల్ల ఇబ్బంది జరగదని కొందరంటే కొందరు అంటే పండుగ కొటేషన్ వేసుకోవాలా, పండుగ కూడా పాత వేసేది కానీ కొటేషన్ వాళ్ళ గురించి ఇట్లా ఎక్కువ కానీ పోలీసులు వస్తారు. అంటే మంచి కొరకు మంచికి జరుగుతుంది. అట్లా ఏమన్నా దొంగతనం అయింది, కొట్లాట అయింది, జగడలు అయింది, పరిచయాలు అయింది ఏమన్నా అప్పుడు కూడా పోలీసులు వస్తారు. అంటే మంచికి చెడుకు మన ఇంటికి చుట్టాలు వచ్చినట్లే మంచికి చెడుకు సమాజంలోకి పోలీసులు వచ్చినప్పుడు మరి పోలీసులు చుట్టాలేదు కానీ చుట్టాలేదు సార్ చుట్టాలేదు. వారి కుర్చీల కుట్టాలంటా కుర్చీల కొట్టారు కూడా దగ్గర పడుతుంది. అది ఆశ బుద్ధి మళ్ళీ అట్లా తెలంగాణ పోలీసు చుట్టమైంది. తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అయింది. ఎందుకంటే పోలీస్ అంటే భయం పోవాలి, భయం వేసినప్పుడు పోలీసు గుర్తు రావాలి అన్న సిద్ధాంతం కొరకు ఈ తెలంగాణ పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ అయింది. ఎవరికి భయం పోవాలంటే బాధితులకు ఎవరైతే బాధకు గురవుతారో వాళ్ళకు భయం పోయి స్వేచ్ఛగా స్వాతంత్రంగా పోలీసులని ఆశ్రయించి సహాయం పొందేటట్లు ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అయింది. చుట్టం కూడా హిందువులకు, ముస్లింలకు,
క్రైస్తవులకు అందరికీ చట్టం తరపున చుట్టంరా పోలీసు బాబాయి పోలీసు బాబాయి చట్టం తరపున చుట్టంరా పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి ఆ చట్టం తరపున చుట్టంరా పోలీసు బాబాయి పోలీసు బాబాయి ఆ చట్టము తరపున చుట్టమురా పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి పగలూరే ఈ సూర్యచంద్రులై పల్లె పట్నం కలియదిరుగుతూ పగలూరే ఈ సూర్యచంద్రులై పల్లె పట్నం కలియదిరుగుతూ ప్రజల ధనమాన ప్రాణ రక్షణకు అభయమిచ్చి నిలిచే రక్షకుడై ప్రజల ధనమాన ప్రాణ రక్షణకు అభయమిచ్చి నిలిచే రక్షకుడై దోపిడీ దొంగల భర్తం పట్టి చట్టాన్ని న్యాయాన్ని సంరక్షించి శాంతి భద్రతల వెలుగులు నింపే చట్టము తరపున చుట్టమురా పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి ఆస్తి అంతస్తు అడ్డము వస్తే కులము మతము కూడదు అంటే ఆస్తి అంతస్తు అడ్డము వస్తే కులము మతము కూడదు అంటే అందరి మతము మానవత్వమని ఆత్మీయులందరికీ చాటి చెప్పి అందరి మతము మానవత్వమని ఆత్మీయులందరికీ చాటి చెప్పి సమాజము సమరస భావము శాంతి చేతనుల దిక్కులు చేసి సంఘంలోన శాంతిని నింపే చట్టము తరపున చుట్టమురా పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి ఆన్లైన్ గేమింగ్ ఆశలు చూపి ప్రజల సొమ్ము దోసి పరిశానం చేసి ఆన్లైన్ గేమింగ్ ఆశలు చూపి ప్రజల సొమ్ము దోచి పరిశాను చేసి మారిపోయిన మోసగాళ్లను వెంటాడి పట్టుకొని మారిపోయిన మోసగాళ్లను వెంటాడి పట్టుకొని డబ్బులు అయిన జనమందరికీ న్యాయం చేకూర్చేను పోలీసు బాయి సంఘానికి సేవలు చట్టము తరపున చుట్టమురా పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి ఆ చట్టము తరపున చుట్టమురా పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి అయితే సార్ నాకు బాగుంది ఇక అందరూ వచ్చింది మొత్తం పట్టణంలో ఉన్న ప్రముఖులు పెద్దలంతా వచ్చినట్లే అందరూ వచ్చింది కదా అందరూ వచ్చినట్టు అంటే పట్టణంలో ఉన్న పిల్లలు మొత్తం వచ్చింది కదా ఇంకా పిల్లలందరూ వచ్చినారు పెద్దవాళ్ళు వచ్చారు పిల్లలు వచ్చారు అందరు కవర్ అయింది అందరు కావాలి సో పట్టణంలో ఉన్నటువంటి అమ్మలు అక్కడ వచ్చింది వచ్చింది సో ఈ పెద్దలకు పిల్లలకు మధ్య ఒక తరం ఉంది సార్ ఆ దాని పేరు యువతరం అంటే యూత్ యూత్ ఆ యూత్ మన చర్చల్లో యూత్ లేదా ఎక్కడ పోయిందా అక్కడ గాడపల్లిలో కూడా మెరుగులా కనిపిస్తుంది అంటే లేదు సార్ యూత్ ఈ టైంలో జర లోపల ఉంటుంది లోపల అంటే లేదు ఊరు బయట తంగేడు శిక్షలో చూస్తాడు సంగీతం సార్ పక్షులు కావాలి పంట కావాలి పగలు పక్షులు కావాలి రాత్రి పందులు కావాలి కాదు ఈ టైంలో ఇంటికి పోతే అంతా లొల్లి బెజారు పంచాయతీ గైగా ఉంటుంది ఇంట్లో ట్రాఫిక్ జంక్షన్ అందులో నేనేది పడుతూ జర ఈ చెట్లలో కూర్చొని మనశ్శాంతిని తిప్పుకొని పోదాం ఆయన ఎదలలేదా అని చెప్పి యథార్థంగా కూర్చున్నాను అంటే ధ్యానం యోగా అట్లా చేసుకుంటాయి ఒక 6-7 మంది కూర్చోరు ఇట్లా కూర్చొని ఒకరికేమో కోటర్ సీసా ఒకరికేమో బీర్ సీసా ఒకరికి కడుపులు ఎక్కడ తక్కువ గ్యాస్ స్టవ్ కలిసి వేడి వేడి కొట్టేసారు ఇంకా నాయసంటే అరబకునికి అమాయకునికి థమ్స్అప్ బాటలు అంటే ఎవరు అవి పెట్టుకొని వాడిపోయిన మటను ముక్కిపోయిన చికెన్ పురుగులు పట్టిన పుట్నాలు బూజు పట్టిన కార అవన్నీ దయ్యాలకు దాసంగాలు పెట్టినట్లా పెద్దల పండుగకు పెద్ద ఎడబెట్టినట్టు ఇంత ఎక్కువ అట్లా పెట్టుకొని చూస్తారు ఎందుకు పురుగులు పుట్టాలి షాప్లో లేదు వీళ్ళు సంఖ్య పెట్టుకుని కుదరలేదు అది 4 మాసాలు చెట్టు పిల్లలు పోయేసరికి షాప్ అయినా కూడా ఎందుకంటే శిలాకుమార్ అంటే కట్టిస్తాడు పాత
ఇక మబ్బులు కూర్చుంటే పురుగులు పోతాయి పుట్టినాలు పోతాయి. ఇది ఎట్లా మబ్బులకు ఒకసారి మబ్బేటి కదా అన్నీ పోతాయి లోపలికి అని చెప్పి అన్ని నమ్మకం లోపల మింగేస్తాను అని అట్లా కూర్చొని ఒక 2 రౌండ్లు అయ్యేసరికి మెల్లగా శాతనార్ వరకు వేస్తాడు. ఎట్లా బైక్లో ధమాక్ అవుతుంది, బ్యాండ్ అవుతుంది. అంటే కూర్చున్నా కానీ శాతనార్ గురించి మాట్లాడతాడు. శాతనార్ గురించి మాట్లాడతాడు. అమ్మా పట్నంలో ఈసారి గాలి ఎక్కడ ఉంది రా మమ్మల్ని అంటాడు. అని చెప్పి పట్నం దాటి ఢిల్లీ పోతారు, పక్క దేశం పోతారు, అన్నిటిపై అంత దేశంలో పరిస్థితి బాగాలేవరా, అంత అల్లకల్లో ఉంది. అంటే ఇంట్లో ఉల్లిగడ్డలు, మిరపకాయలు, చింతపండు, ఉప్పు, నూనె, కారం, మొంతలు, బోగన్లు ఏమయ్యా, పిల్లలు ఏమన్నా చేసే అమ్మాయి ఏం తినే, నాయనకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, బీపీ టాబ్లెట్ తీసుకురావాలి, పిల్లలు ఏం తిండ్రి, పిల్లలకి ఇంత ఒక 1/2 లీటర్ పాలు తీసుకురావాలి నా పిల్లలు, అవన్నీ ఆలోచన లేదు. ఈ దేశ ప్రపంచ రాజకీయాలన్నీ మాట్లాడతారు. మాట్లాడుతుంటే దాంట్లో ఆయన ఏమంటాడు, అదంతా మనకెందుకు, మనది మన పైసలు కూడా మనకంటూ తాగి అది గురించి మనకెందుకు, మన గల్లీ గురించి ఏమంటే అన్నాడు. మన గల్లీ ఎంత గద్దెకు అన్నాడు. అంటే మన గల్లీ గుర్తొచ్చాడు. మొన్నటి పంచాయతీ నువ్వు లేకుండా కానీ చింతపండు రాలే పంచాయతీ. ఆ పిల్ల గురించి ఈ పిల్లగాని గురించి ఆయనది ఏమని, ఆయనది ఏమని, ఎక్కడ ఉంది, మునుపటి ఉంది, పలన ఉంది అని చెప్పి అన్నీ తీసుకురాడు. అంత ఒకటి ఇంకా అంతా అంటే అలా చేసే పని ఒక పని కాబట్టి ఒకర మాటలు అన్నీ వస్తున్నాయి. అలాగే ఒకర పనులన్నీ బయటస్తాను. కడుపులకి వెళ్ళి టేబుల్ బయటపడట్లా మొత్తం బయటస్తాను. అన్ని మనం మాట్లాడేసరికి అది కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక కులానికి సంబంధించిన ఉంటారు, ఒక్కొక్క గేరికి సంబంధించిన, గేరి కుటుంబానికి సంబంధించిన ఉంటారు. దాంట్లో ఒక లేచాడు, ఏం రా బాబాల గురించి మాట్లాడుతున్నావు, ఉడకా నీకు తలకాయలే ఏమన్నావు అని అంటాడు. నీకేం తెలుసు కులాడే, నీకు తలకాయ తెలుసా, నీ చరిత్ర నీ హిస్టరీ కూడా నీకు తీస్తా బయటికి, ఇంకో రౌండ్ వేస్తే ఇప్పుడు పడకరా వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, వీటిని కూడా తీస్తాను మాట్లాడు. అంటే నాదేం తీస్తారా కొడుక అని చెప్పి వీరి పాటు తప్పున వాళ్ళు కడుపులా కదా ఏంది సీసా లేదు, కడుపులో పెడితే పడుతుంది. రేపు పొద్దునాడు పోస్ట్ మార్టంలో బయట తీస్తారు. మన ఎస్ఐ గారి దగ్గర ఉండి మరి డాక్టర్ తీపించి అది కవర్లు వేసి మా కానిస్టేబుల్ సార్కి ఇచ్చి ఎఫ్ఎస్ఆర్ పంపిస్తే మొదలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రెడ్డిస్ హైదరాబాద్. అయితే వీళ్ళంతా ప్రాణ స్నేహితులు, ఒక దగ్గర తిరిగేటోళ్ళే, ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగేవాళ్ళు. కానీ ఇట్లాంటివి ఇవన్నీ తాగిన కాడ బహిరంగ ప్రదేశాల్లో తాగి ఊగి పంచాయతీ లేకపోతే ఎవరు తెలియకుండా అనుమానాస్పదంగా ఉరేసుకొని చావడం, రైలు కింద వాడడం, పురుగులకొని చావడం, ఇట్లాంటివి అవుతున్నాయి. ఆత్మహత్యల పాలైతున్నారు. ఆత్మహత్యలు ఎక్కువైతున్నాయి దేశవ్యాప్తంగా. మనిషి తనకు తానే విరక్తి చెంది చచ్చిపోయే పరిస్థితి ఎందుకు దాపరుస్తుందంటే అర్హతకు మించి, మన ఆలోచనకు మించి, మన వయసుకు మించి ఆ పనులు చేయడం, అవి మాట్లాడడం వల్ల మనకు మనమే గురి పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. మనకేమైంది అంటే మన పక్క మండలం శీసికుంట మండలం, చిన్న మండలం ఏమైనా మొన్న దోస్తుల దినం అయిందంట, ఫ్రెండ్షిప్ డే. ఆ ఫ్రెండ్షిప్ డేకు మద్రాసు నుంచి చూడాను, బెంగళూరు నుంచి చూడాను, తర్వాత ఈ హైదరాబాద్ గచ్చిబౌలి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక 6 మంది దోస్తులు కలుసుకున్నారు. అందరూ ఉన్నత విద్యావంతులు, మంచి ఫైనాన్షియల్ స్టేటస్ లో ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒక్కొక్కరికి 1,50,000 నుంచి 2,50,000 వాళ్ళంతా జీతాలు. అయితే డ్యూటీలో పడి ఎక్కువ మైండ్ స్ట్రెస్ అయిపోయి కొంత హ్యాపీ మూమెంట్ లో పోదాం, అంతా ఫ్రెండ్స్ అంతా కలుసుకొని చాలా సరదాగా మాట్లాడుతున్నాం అనుకున్నాం. ఏదో ఆ ఫ్రెండ్షిప్ డేకు వాళ్ళు ఊరికి వచ్చారు. ఊరికి వచ్చి ఊరి బయట కూర్చున్నారు. ఊరి బయట కూర్చొని వేసిన తర్వాత అర్ధరాత్రి 3 గంటలకు అక్కడ నుంచి ఒకటి బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు వస్తుంది. ఆ 3 గంటలకు ఈయనపై ఒక పిల్లాడు, ఆయన 24 సంవత్సరాల వయసు అయినది. ఇంట్లో 4 ఆడపిల్లల తర్వాత ఒక మోపిలాడు ఇక్కడ పుట్టిన కుటుంబం. కింద తగ్గ చచ్చిపోయాడు. మనమంతా ఆలోచించాలి ఏమైంది మాట్లాడి నచ్చడం దోస్తులేమో ఏమైంది అందరం వేసుకున్నాము, ఎవరైతే కాలు వచ్చిన పోయి మాకేం చేశారు వాళ్ళు అంటారు. మరి ఏం జరిగిందంటే పూర్తిగా తాగడం వల్ల అన్ని బయటకు వచ్చినాయి. ఎందుకంటే ముందలు అనేది ఇవి ఈయన ఊర్లో ఏమైనా చేసినాయి తాగట్లు, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఆమె ఈమె వచ్చింది. వచ్చేసరికి ఇట్లాంటి బయలుదేరింది. అరే పొద్దుగాల ఏమంటలేము, చెట్టు కట్టేసి నీళ్ళు వస్తారు,
లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకుపోతారో లేకపోతే కేసు చేస్తారో ఏమవుతుందో కొడతారో మా ఇంటి మీదకి వస్తారో ఏం ఆయన ఇంకా మాట్లాడితే అన్న భయంతో ఆయన నెలకు 2 లక్షల జీతగాడు గచ్చిబోలిలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన తెలంగాణ చచ్చిపోయాడు. ఆ ఇంటికి ఉన్న ఒక జీవన ఆధారం ఆయన వాళ్ళ ఇంట్లో పలక పట్టుకొని పడిపోయి అక్షరాల జ్ఞానం నేర్చుకున్నది ఆయన నన్ను మొదటి వ్యక్తి ఆ కుటుంబం. ఇంకోటి ఇంటికి మోపిలాడు కనుక ప్రతి ఇంట్లో ఎదిగిన మగపిల్లలు ఎవరైతున్నారో ఇది 15 సంవత్సరాల నుంచి దాదాపు 25 సంవత్సరాల లోపు వరకు మనం జాగ్రత్తగా మగపిల్లలు కాపాడుకోవాలన్నా విన్న ప్రపంచంలో మగపిల్లల్ని కాపాడడం సార్. ఇప్పటి ముఖ్యంగా ఆడపిల్లల పట్ల మన కుటుంబ సామాజిక వ్యవస్థలు ఎట్లున్నాయంటే కడప దాటుతూ కంపౌండ్ దాటుతూ ఒకవేళ పెరుగు ఇట్లా ఇట్లా రావాలన్నా అని వాళ్ళకు ఆంక్షలు పెట్టి కట్టుబాట్లు నియమాలు నిబంధనలు పెట్టి కట్టేస్తున్నాం ఇట్లా. సరే మన పిల్లల్ని కొంచెం కట్టేసి పెంచడం మంచిదే ఏం సార్. కానీ ఆడపిల్లలకు పెట్టినటువంటి కట్టుబాట్లు నియమాలు నిబంధనలు ఆంక్షలు మగపిల్లలకు పెట్టలేదు సమాజం. మా ఆడపిల్లలేమో ఇంట్లో కట్టేస్తుంది, మగపిల్లలేమో మైసాలు కట్టిన మేడపిల్లలు ఊరికి తీసుకెళ్తున్నారు. బోనాల కృష్ణ కొడుకుంది అక్కడ విడిచిపెడుతుంది. వాడు ఎక్కడైనా ఒక్కొక్క ఏమైనా చేసుకో మళ్ళీ ఎక్కడైనా నా కొడుకు మొగడుదే ఓడు చెడిపోయేది ఏముంది అందులో మనగాడు ఆడు దగ్గర ఓడి చెడిపోయేది చెడగొట్టి వస్తే ఆ పంచాయతీలో నేను చూసుకుంటా. నా వంశాన్ని పుట్టిండు నాకు పుట్టిండు, నా తర్వాత నా వంశాన్ని ముందర తీసుకుపోయేటోడు నా కొడుకు వంశాంకురం వాని గురించి నువ్వు మాట్లాడడానికి ఎన్ని అంట పంచాయతీ ఎంత పంచాయతీ చూసుకుంటా. ఒక ప్లాట్ తీసేసిన పర్లేదు, అర్ధ దగ్గర భూమి అయినా పర్లేదు. ఆ దగ్గర భూమి మనం సంపాదించింది కదా, మన అయ్యే సంపాదించింది కదా. ఎవరో పాత సంపాదించి ఆ డొక్కలేక పెట్టుకుని తినకుండా కాపాడుకుంటూ వచ్చిందో దాని విలువ తెలియదు. కాబట్టి అది ఉంటే పోతే నా కొడుకుని కడిగిన ముత్యం దాకా బయట తీసుకొస్తా అన్న కొన్ని అలసత్వపు కుటుంబాలు, నిర్లక్ష్య కుటుంబాలు, ఆ కుటుంబాల నుంచే ఇలాంటి ఆధిపత్యాలు ఉంటున్నాయి. కొన్ని ఒక వింత జీవి వికృత జీవి వాళ్ళు పుడుతున్నారు. వాళ్ళ వల్ల సామాజిక అశాంతి అవుతుంది. మనకు ఆయనతో ఎలాంటి సంబంధం లేకుండా మన ఆరోగ్యం పాడవుతుంది. ఆయనకు చూస్తే మనకు బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది, మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. వీడేంద్ర అందులైనా మంచి మేధావులైనా జ్ఞానులైనా మానవతావాదులైనా తయారైంది కుటుంబంలోనే కదా. ఇటనే తయారైంది అంతరిక్షంలోకి వెళ్ళి వేరే దేశంకి వెళ్ళి రాదు వీళ్ళు పడగలరు. మరి ఈ మనం తయారు చేసే అవకాశము మన చేతిలో ఉన్నప్పుడు పేరెంట్స్కు తల్లిదండ్రులకి మరి ఎందుకు జాగ్రత్తగా తయారు చేయలేకపోతున్నాం? ఒక పంట వేస్తే ఊరు బయట ఒక వరిసేను వేసినా జొన్నసేను వేసినా దానికి పగులు పక్షులకు కావాలి, రాత్రికి పందులు కావాలి, అడకపిండి పైపిండి చీడపీడ నివారణ కొరకు పురుగు మందులు కలుపు తీపిస్తాం. దాని చుట్టూ కలుపు మొక్కలు పెరిగితే జాగ్రత్తగా మరి వీటి చుట్టూ ఉన్న కలుపుని కూడా అప్పుడు గమనించాలి కదా, ఏమేమి కలుపు తిరుగుతుంది చుట్టూ పెరుగుతుంది అనేది. ఇప్పుడు చేను మీద చూపించే పర్యవేక్షణ, చేను మీద చూపించే శ్రద్ధ మన పిల్లల మీద కనీసం 50% పెట్టలేకపోతున్నాం. అయితే మనకు సంపదలు కావాలా సంతానం కావాలా అంటే ఏం కోరుకుంటాం? అక్కడ 100 కోట్లు ఉన్నా సరే సంపద, 1000 కోట్లు ఉన్నా సరే, ఇద్దరు పిల్లలు ఉంటే ఆ సంపద సంతానం కావాలంటే మనం సంతానమే కోరుకుంటాం, పిల్లలే కోరుకుంటాం. మరి అట్లాంటి అంత విలువైనటువంటి మానవ వనరులను మనం ఎట్లా తయారు చేయాలి? సో అలా తయారు చేయడానికే మన జిల్లా ఎస్పీడీ గారు మన విషయం చెప్పేస్తారు. పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, ఎట్లా పెంచాలి అనేది మా ఎస్పీడీ గారు మాకు క్లాస్ చెప్పారు. ఎట్లా సార్ అంటే పిల్లల్ని 6 సంవత్సరాల వయసు వరకు పిల్లల్ని దేవుళ్ళలాగా చూడాలి. దేవుళ్ళలాగా పెంచుతాం, భగవాన్ అందరం సేవ చేస్తాము, కడుతాం, చూస్తాం, ఎత్తుకొస్తాం, బట్టలు వేస్తాం, తిరగటం అని చేస్తాం, అన్ని సేవలు చేస్తాం 6 వయసు వరకు. ఈ 6 నుంచి 16 సంవత్సరాల వయసు వరకు ఇది కీలకమైన దశ ఉంటుంది. ఇది దశ అంటే మనిషి పూర్తిగా తయారయ్యే దశ ఇది. 6 నుంచి 16 వరకు ప్రకృతికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవో ఈ మనిషి జీవనానికి కూడా అలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు వరి నాటేసినప్పుడు దానికి నీళ్లు నిండా పెడతాం, జర పెరుగుతుంటే పొట్ట కోస్తుంటే నీళ్లు తక్కువ వేస్తాం, కంకి ఇచ్చినాక ఇంకా నీళ్లు తక్కువ వేస్తాం, కంకి 6 దశలో నీళ్లు పూర పనిచేస్తాం కదా, పూర ఎండబెడతాం.
ఇట్లాంటి ఆ చర్యలు ఆమె తీసుకున్నట్లు గీడ కూడా గట్లే ఉండాలి. 6 ఏళ్ల వయసు వరకేమో దేవుడు లాగా ఉండాలంట. 6 నుంచి 16 ఏళ్ల వయసు వరకు పిల్లల్ని ఇంట్లో పని మనుషుల్లాగా చూడాలంట. లేదు, ఇంటి పని, వంట పని, బట్టలు తుక్కడం, బాసనలు తోడడం, సేను పని, సెలక పని, వృత్తి పని, ఆఫీస్ పని, లేకపోతే నీ వ్యాపారం సంబంధించిన పని, అన్ని పనులు అమరాయన చేస్తూ పిల్లలు చేయదగ్గ వాళ్ళకి చేతనైన పనులన్నీ చెప్పుకుంటా పెంచాలి. అంటే కుటుంబ బాధ్యతలు నేర్పించుకుంటూ పెంచాలి చదువుతో పాటు. అది కూడా ఇది ఆడవాళ్ళు చేసే పని, ఇది మొగలు చేసే పని అని విభజన చేస్తే ఆన్నే ఒక విచిత్రమైన పురుషుడు అంటే మొగోడు తయారైనాడు. ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థలో గమనిస్తే ఇంటి పని, వంట పని, కడగడం, చూడడం, ఎదిగిపోవడము ఆడపిల్లలు చేస్తుంది సార్ ఎక్కువ మటుకు. చాలా మంది అన్ని కుటుంబాల్లో ముఖ్యంగా చాలా మటుకు ఆడవాళ్ళే చేస్తారు. మగపిల్లలకి బాధ్యతలు తక్కువన్నాయి. వాడు పడుకున్న పనులు చేస్తారు మగపిల్లలు. అదే కొందరైతే తిన్నా గిన్నె కూడా తనుడు అవుతారు. ఇదంతా మా చెల్లెలు, మా అక్క, మా అమ్మాయి చేసే పనులకి ఇవన్నీ నేనా అని అక్కడ తిరిగి రావాలి, నాకు చాలా పనులు ఉన్నాయి. అక్కడ పోతే ఆయనకు ఈ సంసారం పట్ల బాధ్యత లేనుడికి రేపు సామాజిక బాధ్యత కూడా రాదంట. అంతేకాదు, సంసారంలో నీకు మంచి పేరు లేనప్పుడు, సంసారంలో నీకు గౌరవం లేనప్పుడు సమాజం ఏం గౌరవిస్తుంది, సమాజంలో ఏం మంచి పేరు ఉంటుంది, ప్రఖ్యాతి ఉంటుంది, ఏముంటది. ఈయన ఇట్లా అక్కతో చెల్లెలతో కలిసి అన్ని పనులు చేస్తుంటే, అమ్మతో కలిసి పని చేస్తుంటే బయట ఏ ఆడబిడ్డ కనిపించినా కూడా మా అక్క లాంటిది, మా చెల్లి లాంటిది, మా అమ్మ లాంటిది అన్న ఆ సద్భావన ఆయనలో వస్తుందంట. వస్తుంది. ఒక 25 ఏళ్ళు అయితే పెళ్లి కూడా అసలు ఇవన్నీ చేయకుండా ఉంటే పెళ్లి ఎట్లా పెళ్లి అవుతుంది, పెళ్లి అయితే చేయాల్సిందే. సో ఆ పెళ్లి అయినప్పుడు వచ్చిన పెళ్ళం పట్ల ముఖ్యంగా నా భార్య ముఖ్యంగా మా చెల్లెళ్ళాక మా ఎక్కలాగా ఒక ఇంటి నుంచి వచ్చింది కదా, అమ్మ తర్వాత అమ్మ అంటే మన వంశాన్ని, కుటుంబాన్ని వృద్ధి చేయడానికి వచ్చినటువంటి స్త్రీ అనేటటువంటి ఒక మంచి సద్భావం కలిగి ఆమె పనులలో సహకరిస్తూ ఆమెకు చోదరు వాదనగా ఉంటూ తన కష్టసుఖాలు ఆమె కష్టసుఖాలు తాను పంచుకుంటూ షేరింగ్ చేసుకుంటాడు. షేరింగ్, కేరింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఇద్దరి మధ్య అనుబంధం, ఆత్మీయత, అనురాగం అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి. ఆ బంధం చాలా సస్యశ్యామలంగా ముందరికి. అట్లా కాకుండా ఇక్కడ ఏ బాధ్యతలు లేకుండా పెంచామనుకో, చిన్న 6 నుంచి 16 ఏళ్ళ వరకు ఆయన పెళ్ళైన తర్వాత పట్టుకొని పోలీస్ స్టేషన్ తిరుగుతుంటారు. పోలీస్ స్టేషన్ తిరుగుతుంది. ఏంటేమో ఆ గల్లీలో పెద్ద మనుషులు తిరుగుతాడు. పైన నా పిల్లలు పోలీస్ స్టేషన్ పోయింది, వేతప్పాయి ఆమె ఈ పోలీస్ స్టేషన్ పోతే ఏమండే ఆమెను షాబాద్కి వెళ్ళి తెచ్చినామనుకో, షాబాద్ పోలీస్ స్టేషన్ తిరుగుతుంది. ఆడికి పోయడానికి ఆడిపోలేదు, ఆడిపోయడానికే ఒక మొత్తం బస్సు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆయతాన ముందే రేపు స్కూల్ బస్సు మాట్లాడినా ఒక 30 మంది పోయి ఈసారి పంచాయతీ ఇలా గడ్డి చేయాలి, ఆయన మాటికుంటూ అరిగిపోతుంది, గడ్డి చేయాలంటే వీడి గట్టి ఉండాలి. ఇట్లా వాడి గడ్డి చేసుకోవాలి కదా సార్. ఈయన గురించి 100% ఆమెకు తెలుసు, ఆమె గురించి ఈయనకు తెలుసు. వాళ్ళిద్దరి మధ్యన బంధం దేని వల్ల వెళ్ళిపోయింది ఈయనకు తెలుసు, ఆమెకు తెలుసు. దాన్ని సరిదిద్దుకొని సర్దుబాటు చేసుకొని ముందుకు పోవాలి. కానీ 1,00,000 మంది వచ్చినా కూడా ఆ జంటని గట్టిగా చేయలేరు. అది ఇంత మాటలే. అట్లా గట్టిగా కావాలి, మంచిగా అన్యోన్యంగా ఉండాలంటే 6 నుంచి 16 ఏళ్ళ వరకు ఆయనకు ఈ బాధ్యతలన్నీ నేర్పుకుంటా పెంచాలంట. ఈ 16 ఏళ్ళ వయసు తర్వాత ఆడపిల్లైనా మగపిల్లైనా పిల్లలకు తల్లిదండ్రులు దోస్తులు కావాలి. ఎందుకు సార్ సమాజంలో స్కూల్లో లేదు, పిల్లలు నా బిడ్డే ఉంది, కాలేజ్ పోయింది, నా కొడుకు స్కూల్ పోయాడు, వాళ్ళకి ఏదో జరిగినది బయట ఆనందం ఉన్నా, సుఖం ఉన్నా, దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా, ఏమైనా ఆపద ఉన్నా, ఏదున్నా ఏమైనా జరిగితే నా బిడ్డ వచ్చి నాకు చెప్పుకోవాలి, లేకపోతే నా భార్యకు చెప్పాలి. ఇంట్లో నాకు తెలుసుకోలేదు, నా భార్య తెలుసుకోలేదు, ఊరంతా తెలుస్తుంది, జడ్చీలో మొత్తం అందరికీ తెలిసిపోతుంది. అవి నాకు తెలుసలేదు. ఎందుకంటే నువ్వు పిల్లలతో మాట్లాడదు. తండ్రి అంటే పెదరాయిలాగా గట్టిగా ఉండాలి, బిగించుకొని కడపల కాలు కట్టగానే పిల్లలు ఉచ్చబోసుకొని కుండలు దొరాలి. తల్లికి ఏమైనా చెప్తామంటే ఆమె ఏదో సంసారంలో దాంట్లో అలసిపోయి ఏమైనా చెప్పుకున్నాం. పిల్లలు అంటే ఆమె వసేరామలాగా గయ్యి మళ్ళీ ఈ పిల్లలు ఎవరు చెప్పుకోవాలి, నీవన్నట్లా వాళ్ళ వయసు దోస్తులకు చెప్పుకుంటారు. అంతే వాళ్ళ వయసు నా బిడ్డ వయసు 18 ఏళ్ళు 17 ఏళ్ళు.
వాళ్ళ దోస్తు వయసు కూడా గంతే వయసు. వాళ్ళకు లోక జ్ఞానం ఉండదు, సామాజిక పరిజ్ఞానం ఉండదు, ఏం మంచి తెలియదు చెడు తెలియదు. వాళ్ళు కూడా సజెషన్ ఇస్తారు సార్. ట్రెండ్ మారింది. ఈ అమరణ మనం ఉంటే ఎట్లా సినిమాలు సీరియల్ ఉంటాయి కదా ఎట్లా ఇప్పుడు ట్రెండ్ మారింది పిల్ల. పోకిరి, గుమ్ముడు, జులాయి, ఆగాడు, ఒక్కడు, బలాదూరు, బద్మాసి, పట్టవాసి, తిక్క, మెంటలు, కిరాకు, పాగలు, లోఫరు, బాలుపు, ఏడియటు, ఈ సినిమాలో హీరోయిన్లు ఏం చేసుకుంటున్నారు? నీవు ఎక్కడ దమాలు పెట్టాము గదే చేసుకోవాలి. మనం కూడా మా అభిమాన హీరోలు, అభిమాన నటులు వాళ్ళని అభిమానిస్తున్నాము. వాళ్ళ పాటలు, మాటలు, వాళ్ళ దృశ్యాలు కూడా మనం అభిమానించాలి. లేదు కదా, నీవు కావాలంటే 500 ఇస్తా, అర్ధరాత్రి వచ్చి బ్రిడ్జి కింద బస్ ఎక్కిస్తా, హైదరాబాద్ బస్సు. హైదరాబాద్లో మా దోస్తి రూమ్ ఉంది, వాళ్ళ నెంబర్ కూడా ఇస్తా అని చెప్పాడు. చెప్పి బస్ ఎక్కించి కాటా ఎత్తలేపాడు. అప్పుడు ఈ తల్లిదండ్రి మోసం ఎక్కడ అంటే మా పిల్లలు చాలా మంచిగా ఉండే, మా పిల్లలు మంచిగా ఉండే, ఇట్లా అయిపోయి అట్లా అయిపోయాడు. మంత్రిని దేవుడు చెడిపోయింది ఆడగాలి యాక్చువల్గా ఇంట్లో వెళ్ళిపోతాం. మనిషి ఇట్లనే వెళ్ళిపోతాం కదా. పిల్లలు ఫస్ట్ ఇంట్లో వెళ్ళిపోతే బయట వెళ్ళిపోతాం. ఇల్లే ప్రథమ పాఠశాల, తల్లే మొదటి గురువు. ఇల్లే ప్రథమ దేవాలయం, మసీదు, చర్చి అన్ని అవే. మనల్ని సంస్కరించే మనకు గుడి కానీ మసీదు కానీ చర్చి ఎట్లా మనకు పనిచేస్తాయో వాటికంటే శక్తివంతమైంది కుటుంబ వ్యవస్థ. మనం ఈయనే దేవులాడుకోవాలి. ఆ ఇల్లే ఇంట్లోనే మనం మన పిల్లల్ని సంస్కరించుకోవాలి. వాస్తవానికి ఈయనే దేవులాడుకోవాలి, ఈయనే చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి అదే ఇంకా మంచి మంచి వాళ్ళు ఎస్పీ గారు ఉన్నారు, మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మన జిల్లాను పరిపాలిస్తున్నటువంటి అధికార యంత్రాంగం అంతా ఉంది. సో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంకా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, పోలీసులు, ప్రొఫెసర్లు, మేధావులు, పెద్ద పెద్ద లీడర్లు, యాక్టర్లు అందరూ వాళ్ళు ఉండగా ఒక అమ్మనాలను పుట్టి ఒక కుటుంబంలో పుట్టి పెరిగినోలే కదా. సో వాళ్ళు ఎట్లా తయారైందో మరి జైళ్ళ పోటీ వాడి, పోలీసుల పోటీ వాడి తిరిగి కోట్ల పోటీ కాగితాలు పట్టుకుని తిరిగేటోళ్ళు మరి వీళ్ళు కూడా ఇంట్లో ఉంటుకోలే. ఎట్లయితేనే అర్థం లేదు. ఎట్లా అంటే పెంచే తరిక వాళ్ళ అమ్మనాలను త్యాగాలు చేసి కొంచెం కోరికలు సుఖాలను పక్కన పెట్టి అట్లా వాళ్ళు కొంచెం వాళ్ళ పిల్లల కోసం భవిష్యత్తు కోసం ముందే చూసుకొని సో ఆ రకంగా త్యాగాలు చేస్తూ వాళ్ళు పెంచుతారన్నమాట. కాపాడుకుంటేనే పంట చేతికి వస్తుంది. లేకపోతే గాలి పడిపోతుంది. లేకపోతే తుఫాను కొట్టుకుపోయారు, ఏదో తుఫాన్లో వాడి మన పిల్లలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. సామాజిక ప్రవాహం వాడి కొట్టుకుపోతుంది. ఆ ప్రవాహం వాడి కొట్టుకోకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి. రోజు అప్రమత్తం ఉండాలి. అయితే దీనికి ఒక మందు చెప్పారు సార్ ఇక్కడ స్టూడెంట్ గారు చెప్పినా. అదేంటంటే రోజు సాయంత్రం అంట 6 గంటలకు 6:30 అట్లా ఇంట్లో అందరు కుటుంబ సభ్యులు పాలు తాగే పసిపిల్లల కాడ నుంచి పండు ముసలి వరకు అందరు కూర్చొని ఒక అర్ధగంట నుంచి గంట సేపు మాట్లాడారు. ఈ టైంలో ఆ టీవీ బంద్ చేసి సెల్ ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేసి పిల్లలతో సరదాగా సంతోషంగా మాట్లాడాలంట. పిల్లలతో మాట్లాడకపోతే, భార్యతో మాట్లాడకపోతే ఇంకెవరితో మాట్లాడతారు సార్. మరి అన్నోళ్ళకి ఏంటంటే ఉదయం ఏదో పని చేసుకుని వస్తారు కదా, అవతలకి వెళ్ళి పోయి వాళ్ళ దోషులతో మాట్లాడి చర్య చేసుకుని అలవాటు, సలహా చేసుకుని అలవాటు. సో 10-11 సో అట్లా నాయన సోయలు అయినప్పుడు కొంతమంది అమ్మోళ్ళు ఏమో ఏం చేస్తారంటే సాయంత్రం 6 గంటల సీరియస్గా సీరియల్ ఇస్తారు. ఆ సీరియల్ వ్యవస్థ ఏం చేస్తుందంటే మనుషులు కలవకుండా ఆక్రోశం, ఉక్రోశం, ఉన్మాదం పెరిగేటప్పుడు తయారు చేస్తారు. ఎప్పుడు చూసినప్పుడు ఆ సీరియల్ కూడా మేము కూడా చూసినాం. ఎందుకంటే చూసే చెప్పాలి కదా, ఎందుకంటే చూడకుండా చెప్పకూడదు. సో ఎప్పుడు చూసినప్పుడు ఆయన నేర్చుకుంటూ ఉంటారు, లేకపోతే పట్టికారాలు రంగుకుంటారు. దాంట్లో భార్యాభర్తలు ఉంటారు. ఇంకో ఏమో వచ్చి మళ్ళీ అంటారు, ఇంకో ఆయన నీ మొబైల్ నాకే కావాలని చెప్పి ఆయన అట్లే ఉంటుంది. ఆయనకు మళ్ళీ ఈయన తల్లిదండ్రులు ఆమెకి సపోర్ట్ చేస్తారు. ఈ కోడలకు అతమా ఉంటారు కదా, ఆ బయటకి సపోర్ట్ చేస్తారు. అన్ని కథము అదే సీరియల్. ఈ రకమైనటువంటి అంటే రోజు చూస్తున్నప్పుడు మనం కేవలం సీరియల్ చూసి విడిచిపెట్టమనము. మన కన్ను చూసి మా మర్చిపోతే మా కన్ను బ్రెయిన్లో పోతుంది. మనం చూసిన ప్రతిదీ బ్రెయిన్లో పోయి నిక్షిప్తం అవుతుంది అనమాట, స్టోరేజ్ చేసుకుంటుంది. అది ఏం చేసిందంటే కంపారిజన్ స్టార్ట్ అవ్వదన్నమాట. అరే సీరియల్ ఆమె అంత మంచి పట్టు సీరియల్ కట్టుకొని కిందికి దిగేసుకుంటుంది, ఈ కొడుకు నాకు ఏం తెలియదు కోరిక వస్తుంది. అట్లనే మన ఇంట్లో అంత మంచి అద్భుతంగా అందంగా ఉంది ఇల్లు, మా ఇల్లు ఇట్లాంటి కొబ్బరి కలవాడు నేను. సోఫాలు, కుర్చీలు, మేజాలు, బల్లాలు, రంగులద్దిన గోడలు, అద్దాల మేడలు అన్నీ ఉన్నాయి. మా బతుకు ఇట్లా కలవాడు అని కంపారిజన్ ఉంటుంది అనమాట. సో ఆ కంపారిజన్ లో ఏమవుతుందంటే మనం చేసేటటువంటి పని మీద దృష్టి అనేది రాకపోవడం వల్ల ఆ పోలికలు ఎక్కువైపోయి ఏదో ఒక మాట ఆ అక్కసులు బయటికి కట్టడమో, లేకపోతే ఈ బావ పెండ్ల పిల్లతో మాట్లాడక బయట తిరుగుతుంది కదా, తిరిగి చేసుకుని వస్తాడు కదా. సో అట్లా నాయన సోయిలో నాయన ఉంటాడు, ఈ అమ్మ సోయిలో అమ్మ ఉంటే వాళ్ళ పిల్లలు సోయిలో ఎక్కిపోతారు.
ఇట్లా ఇంట్లో మాట్లాడే ఆ కల్చర్, ఆ సంస్కృతి లేకపోతే పోలీస్ స్టేషన్లో చెట్ల కింద కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది, లేదంటే లాయర్లకు పైసలు ఇచ్చి కోర్టులో మాట్లాడాల్సి వస్తుంది. అదే మాట్లాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదంటే మనం ఇంట్లో ఇలాంటి వాతావరణం నిరంతరం కొనసాగించాలంటే అది నిరంతర కార్యక్రమంగా ముందుకు పోవాలి. అయితే ఇప్పటికిసారి ఇది భారతదేశంలో 146 కోట్ల జనాభా అత్యధికంగా ఈ ఇంటర్నెట్ వినియోగం అనేది మన దేశంలో ఉందంట. పాకిస్తాన్ 90 కోట్ల మంది ఇంటర్నెట్ ఆధారితమైనటువంటి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారంట. స్మార్ట్ ఫోన్ అంటే మన అందరి చేతిలో ఉంది కదా. స్మార్ట్ అంటే ఏంటంటే వేగంగా ఖచ్చితంగా పనిచేసే దాన్ని స్మార్ట్ అంటాం. వేగంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అట్లాంటిది మనం ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్కు మనం మర్చిపోతాం చాలా సందర్భాలు. ఈ ఫోన్ ఒకటే ఫోన్ అనుకుంటాం అంతే, కానీ ఫోన్కు ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయింది. ఈ ఆధార్ కార్డు లింక్ అయిన ఈ ఫోన్ మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయింది. అవునా? దానికి మన ఫోన్ నెంబర్ కూడా లింక్ అయింది. అకౌంట్ కు ఫోన్ నెంబర్ లింక్ అయింది, ఈ ఆధార్ నెంబర్ లింక్ అయింది, పాన్ కార్డు కూడా లింక్ అయింది. అంటే అంత క్లబ్ అయిపోయినాయి, మొత్తం క్లబ్. ఆ క్లబ్ అయిన సందర్భంలో మన ఫోన్ అనేది ఒక మొబైల్ బ్యాంక్ అయింది. అంటే మనం ఎక్కడ తీసుకపోయినా మన జేబులో చిల్లి గవా రూపాయి లేకపోయినా ఫోన్లోనే అంటున్నాయి. 5